కావలసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీరు బాగుండండి. నన్ను ఒంటరిగా వదిలేయండి. వదిలేయండి. అమ్మా అమ్మా ప్రీతి, తన్ని కాసేపు ఒంటరిగా వదిలేయండి. ఆవేశం తగ్గిన తర్వాత తనే ఆలోచిస్తుంది. మీరంతా వెళ్ళండి, వెళ్ళండి. బ్రో, అత్తయ్య గారు నీ మీద పెట్టుకున్న నమ్మకం అంతా ఒక్క రోజులో పోయింది కదా. ఎక్కువగా ఆలోచించుకో. మళ్ళీ ఏదోలాగా తనని నీ దారిలోకి తీసుకురావచ్చు. ఈ అవకాశం కూడా మన మంచిగా అనిపిస్తుంది సార్. అమ్మగారు వీరు మీద కోపంగా ఉన్నారు. ఈ కోపాన్ని ఇంకా పెంచి వాళ్ళని దూరం చేయాలి. అప్పుడే వీరు ఆటలు సాగవు. పెద్దమ్మని తిరిగి తన దారిలోకి తెచ్చుకోవడం వీరుకి పెద్ద కష్టమేం కాదు గంగా. అసలు ఈరోజు జరిగిన దాన్ని వీరు కన్సిడర్ చేయలేదు. అతను వేరే ఏదో ఆలోచిస్తున్నాడు. ఎస్, నాకిది పెద్ద మ్యాటర్ కాదు. నేనిప్పుడు ఆలోచిస్తున్నది తప్పిపోయిన విశ్వనాథ్ కూతురు గురించి. తన గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు బ్రో? ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. నో ఇషిక, నువ్వనుకుంటున్నట్టుగా ఆ అమ్మాయి విషయం లైట్ తీసుకునే మ్యాటర్ కాదు. తను తప్పిపోవడం వెనక ఏదో కారణం అండ్ ఎవరిదో కుట్రుండొచ్చని నాకు అనిపిస్తుంది. ఇన్నేళ్లు గడిచినా కూడా కూతురు విషయంలో అయ్యగారికి కాస్తైనా కనికరం లేకుండా పోయిందేంటయ్యా? ముక్కు పచ్చలారని వయసులోనే కన్నబిడ్డని దిక్కులేని దానిలా వదిలేసి వెళ్ళిపోయాడు. అతనికి కనికరం ప్రేమ ఎందుకుంటాయే? మనం గంగే వాళ్ళ కూతురన్న నిజం చెప్పకపోవడం మంచిదైందయ్యా. కానీ అయ్యగారు తప్పిపోయిన కూతురు గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారే. తనెవరో తెలుసుకుని ఏం చేస్తావు బ్రో? ఏం చేస్తాననేది తర్వాత విషయం. ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుందో, ఎలా ఉందనేది తెలుసుకోవడం మాత్రం నాకు చాలా ముఖ్యం. అన్నయ్య అమ్మాయి గురించి వెతికాడు అంటే అదే పనిగా సుధామ్మ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకున్నాడా? కానీ దానివల్ల అతనికేం ఉపయోగం? నాకు అదే అర్థం కావడం లేదు. కానీ ఖచ్చితంగా ఏదో కుట్ర చేయబోతున్నాడు. ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే, ఒకటి మా అత్తయ్య మామయ్యకి అప్పగించి వాళ్ళ దగ్గర మంచి ఒపీనియన్ కొట్టేయడం, రెండు పెదనాన్న మనసులో కూడా పాజిటివ్ ఫీల్ గ్రాప్ చేయడం. వీరుకి మంచి అనిపించుకునే అవసరం లేదు. మరి ఇంకేం కావాలి? ఆ వీరు ఏ ప్లానింగ్ అయినా చేసుకునివ్వండి. అతని కంటే ముందే మనమే ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. రైట్. కానీ మావయ్య ఎందుకు ఆ అమ్మాయి విషయంలో ఇంట్రెస్టెడ్గా లేడు? అసలు తనకేమీ పట్టనట్టు ఎందుకు ఉండిపోయాడు? కారణం ఏమై ఉంటుంది? అయ్యగారు గంగని అనాథాశ్రమంలో వదిలేయడానికి కారణం కూతురు తన ఆశయాన్ని నిలబెట్టడానికి పనికిరాదు అని. అదే కూతురు రేపు బాక్సింగ్ బరిలో గెలిచాక, ఇదిగో మీరు వద్దు అని వదిలేసిన కూతురే మీ ఆశయాన్ని గెలిపించిందని నిజం చెప్తే అప్పుడు ఆయన ద్వేషం పోతుంది. చేసిన తప్పును తెలుసుకొని గంగని దగ్గర తీసుకుంటాడు. నిజమేనయ్యా. అంతవరకు మనం ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచాలి. ఆ రహస్యాన్ని నేను కనిపెడతాను. అత్తయ్యకి తన కూతుర్ని నేను దగ్గర చేస్తాను.
ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం గారి ఇల్లేదేనా? అవునండి, ఆయన మా గురువు గారే. మీరు ఏ పని మీద వచ్చారు? నాకు పర్సనల్ పని ఉంది. మీరు స్కెచ్ వేయించుకోవడానికి వస్తే సార్ ఇప్పుడు వర్క్ చేయట్లేదండి, మానేశారు. కనీసం ఆయన కలిసి మాట్లాడచ్చా? రండి సార్. సార్, మీకోసం ఎవరో వచ్చారు. ఎవరు? నమస్కారం. నమస్కారం. నా పేరు విశ్వనాథ్. చెప్పండి. మీరు బొమ్మలు గీయటం మానేశారని చెప్పారు, మరి గీస్తున్నారు? మనస్సుకు నచ్చిన పని చేయడం మానేశాను. ఇది నాకు నచ్చిన పని. ముందు మీరు వచ్చిన పని ఏంటో చెప్పండి. ఈ ఫోటోలో ఉన్న పాప 20 సంవత్సరాలు వచ్చాక ఎలా ఉంటుందో మీరు స్కెచ్ గీసి ఇవ్వగలరా? నేను మానేసిన పని ఇదే. ఇదిగో ఇలాగే ఏవేవో కారణాలు చెప్పి స్కెచ్ వేయమని అడుగుతారు. వాటి వల్ల జరిగిన మంచి కంటే చెడే ఎక్కువగా కనిపించింది. అందుకే నేను ఇలాంటి స్కెచెస్ వేయడం మానేశాను. ఐ కెన్ అండర్స్టాండ్. ఈ ఫోటోలో ఉన్నది నా పాప. 3 ఏళ్ల వయసులో తప్పిపోయింది. ఇప్పటికీ దగ్గర 20 సంవత్సరాలు గడిచిపోయాయి. మీ స్కెచ్ ద్వారా అయినా తన జాడను నేను తెలుసుకోగలనన్న హోప్తో వచ్చాను. నా కూతురు బొమ్మని స్కెచ్ గీసి ఇవ్వండి. మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. డబ్బు కోసమే పనిచేసేవాడిని అయితే మీకు నా అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదు. మీ అమ్మాయి కోసం అడుగుతున్నారు కాబట్టి స్కెచ్ వేసిస్తాను. కానీ మీ కళ్ళల్లో కూతురి కోసం ఆరాటం కనపడటం లేదు. నాకెలా తెలిసిందని చూస్తున్నారా? ఆర్టిస్ట్ని కదా, అందరి కళ్ళని మనసుని కూడా చదవగలను. అంటే మీరు స్కెచ్ గీయటానికి ఒప్పుకున్నట్లేగా? ఉంచండి, పని పూర్తయ్యాక తీసుకుంటాను.